మంగళగిరిలోని రామనాథం చినకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఆదివారం ఆశ్రమ అధ్యక్షుడు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 104వ నేత్ర పరీక్ష శిబిరం జరిగింది. నేత్ర పరీక్షలు చేయించుకుని కళ్ళజోళ్లు అవసరం ఉన్న 50 మందికి ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. శ్రీ రాధాకృష్ణ యోగా శిక్షణ కేంద్రం వ్యవస్థాపకుడు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ పాల్గొన్నారు. యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని యోగ గురువుగా మంగళగిరి పరిసర ప్రాంతాలలోని ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్న రాధాకృష్ణ యోగి గురూజీని ఆశ్రమ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు, గుంటూరు అభయ ఆంజనేయ దేవాలయం వ్యవస్థాపకుడు రామనాథం బాలకృష్ణ, డాక్టర్ రామనాథం నాగభార్గవి తదితర స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు 104వ నేత్ర పరీక్షా శిబిరం తాలూకు కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ఈ రామనాథం చిన్నకోట శివపార్వతమ్మ వృద్ధుల సేవా ఆశ్రమం ఆధ్వర్యంలో మన వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందులో అత్యంత విలువైనది ధ్యానము, తదుపరి వృద్ధులకు నిత్యము అన్నదానము మరియు 10 నెలల కళ్ళజోళ్ల పంపిణీ, ఇలాగా వివిధ అంశాల మీద వివిధ రకాలైన సామాజిక విషయాలను గుర్తించి సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో ప్రజలు ఇంకా ఎక్కువ మంది స్పందించి అవకాశం ఉన్నవాళ్ళందరూ వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నమస్తే. ప్రాణాయామము, ధ్యానము వలన పట్టుదలతో చేసి 2 వారాల తర్వాత 5-6 మత్తు బిళ్ళలు, 3 ట్యాబ్లెట్స్ మొత్తము వేసుకోవటం మానేసి, అంటే యోగా ప్రాణాయామం అంత శక్తి వచ్చింది. నేను ఇన్ని సంవత్సరాలు హాస్పిటల్ తిరిగి చాలా డబ్బు దుర్వినియోగం చేసుకున్నాను, ఆరోగ్యం రాలేదు. ఋషులు మునులు అందించిన యోగా ప్రాణాయామం ద్వారా మళ్ళా బ్రతికాను అనుకుని విశ్వాసం కలిగి నేను ఎప్పుడైతే ఆరోగ్యం పొందానో, ఇది ప్రజలకు అందిస్తే దీనికంటే భాగ్యము లేదు. మనకేమొస్తుంది అనుకుంటారు, ఇది చెయ్యంగానే అడుగు పెట్టగానే నాకేమొస్తుంది అంటారు అందరూ లెక్క. కానీ నేనేం చెప్తున్నాను, భాగ్యము ప్రజలకు అందించడమే ఒక భాగ్యము. ఆ ఉద్దేశంతో వచ్చేటప్పుడు తీసుకురాలా, వెళ్ళేటప్పుడేం తీసుకెళ్ళాలా, ఇది ప్రజలకు అందించడమే భాగ్యము. నాలాంటి అనారోగ్యులు ఎంతమంది బాధపడుతున్నారు అని చెప్పి ఈ మార్గంలో ఇప్పుడు 29 సంవత్సరాల నుంచి మన గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో కొన్ని వేల మందికి శిక్షణ ఇచ్చాం. అయితే ఇచ్చాము కాదు, హాస్పిటల్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టినా తగ్గనటువంటి వ్యాధులు ఋషులు మునులు అందించిన యోగం ద్వారా మొట్టమాయమైపోయాయి. కాబట్టి అంత శక్తి ఇందులో ఉందమ్మా. ఈరోజు మన రామనాథం చినకోటయ్య గారు, శివపార్వతమ్మ గారి వృద్ధ సేవాశ్రమంలో వీరు రామనాథం వెంకటేశ్వర గారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, మరి ఇప్పుడు 50 మందికి ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. వాళ్ళైతే రాలేదు పాపం, పనుల వల్ల, పండుగ వల్ల. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తూ ఇట్లాంటి యోగ సాధన కూడా అందిస్తున్నటువంటి వీరికి ఎలాంటి స్వార్థము లేకుండా, నేను అడుగు పెడితే ఏమొస్తుందని ఈ రోజుల్లో చూసారా, కళ్ళజోళ్ళు అంటే చూపును చూపిస్తున్నారు. అట్లానే కొంతమంది వృద్ధులకు అన్నీ ఉండి కూడా చూడటలా ఈ రోజుల్లో, అట్లాంటి వృద్ధులకు కడుపు నింపుతున్నారు. ఈరోజు రామనాథం చిన్నకోటయ్య వృద్ధ సేవా ఆశ్రమంలో 104వ శిబిరం జరగటం జరిగిందండి. 104వ శిబిరం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన 50 మందికి కూడా రామనాథం వెంకటేశ్వర గారు కళ్ళజోళ్ళ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎవరైతే మన యొక్క మంగళగిరి పట్టణంలో ముఖ్య అతిథులు ఉన్నారో వారి చేతుల మీద ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మనకి యోగా మాస్టర్ రాధాకృష్ణ గారు ముఖ్య అతిథిగా రావటం, అలానే ఇక్కడికి వచ్చిన 50 మందికి కూడా చక్కగా ధ్యానం నేర్పించడం, ధ్యానము ఎలా చేయాలి, ధ్యానం చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారు, అలాగే మనము మన ఇంటి దగ్గర కూడా ఎలా ప్రాక్టీస్ చేయాలో, ఎప్పుడైతే మనము ఈ యొక్క ధ్యానం అనేది మొదలుపెట్టిన తర్వాత ఒక 40 రోజులు చేస్తే దీని యొక్క ఫలితాన్ని పొందవచ్చని అందరికి కూడా తెలియపరచడం జరిగింది. మరి అలానే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా ధ్యానం చేశారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కూడా ధ్యానం చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన రామనాథం వెంకటేశ్వర గారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ.